హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. ఇప్పటి వరకు చందన్ లాజిక్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, డిఫెన్స్, సీసాట్ ఇలా వేరు రంగాల్లో కోచింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని లక్షల మంది విద్యార్థులు మేము ట్రైన్ చేశాం. అందులో కొన్ని వేల మంది విద్యార్థులు మంచి గవర్నమెంట్ జాబ్స్ సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్తో మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట. మేమిప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్సీ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే గ్రామ సచివాలయం, అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలు అయినా సరే ఏపీపీఎస్సీ, టీఎస్పీ సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము. మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మేము క్లాస్ చెప్పించడం జరిగింది. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 15 years ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పించడం జరిగింది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఈ కరికులం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేయబోయే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 100% డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట. ఈ క్లాసెస్లో మీకు ఈజీగా అర్థమవడం కోసం ఎంత బాగా మేము మీకు క్లాస్ చెప్పొచ్చో అంత బాగా మేము మీకు క్లాస్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత కష్టపడి మీకోసం మేము క్లాస్ చేసామన్న సంగతి. అలానే ఒక్క క్లాసే కాకోకుండా ఎగ్జామినేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము మీ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసి ఆ రీసెంట్ ప్యాటర్న్కి తగ్గట్టు మేము ఎగ్జామినేషన్ డిజైన్ చేస్తాము. ఆ ఎగ్జామినేషన్స్ మీరు రాయడం వల్ల ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీకు మీ లెవెల్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మేము ప్రొవైడ్ చేయబోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ 360 degrees యాంగిల్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలా మీరు మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వీడియో లెక్చర్స్, ఎగ్జామినేషన్స్, అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే సింగిల్ ప్యాకేజ్లో మీకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ సంబంధించి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే అది గ్రూప్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక గ్రామ సచివాలయం లేదా వేరే ఏ ఇతర ఎగ్జామినేషన్స్ అయినా సరే మీకు ఇదే రైట్ ప్లాట్ఫామ్ అనమాట. వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 లెవెల్ జిఎస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అంటే 2023లో ఎక్స్క్లూజివ్గా 100% డిజిటల్ బోర్డులో రికార్డ్ చేసిన క్లాసులు అనమాట. గుర్తుపెట్టుకోండి, 100% డిజిటల్ బోర్డ్. ఎందుకంటే ఇవేమి పాత క్లాసులు కాదు, 100% డిజిటల్ బోర్డులో స్టేట్ లెజెండరీ ఫ్యాకల్టీస్ చేత మేము డిజైన్ చేయించిన క్లాసులు అనమాట. మీరు చూస్తే కనుక ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సమాజం, విపత్తి నిర్వహణ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ ఇలా మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 199 రూపాయలకే పొందొచ్చు. ఎస్, కేవలం 199 రూపాయలకే బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత మంచిగా మేము మీకోసం క్లాసెస్ చెప్పాము అని. మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా గ్రూప్ 2 లెవెల్ కంటెంట్ అనమాట. మనకి ఈ హిమాలయ నదీ వ్యవస్థలో 2వ నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ. మరి భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి నది గంగా నది అనేది మనకు తెలుసు. మరి ఈ గంగా నదీ వ్యవస్థ అనేది మనం చూసేటప్పుడు అసలు గంగా నది అంటే 2 నదుల యొక్క కలయిక వలన మనకి ఏర్పడుతుంది. ఇది మనకి బేసిక్గా తెలిసినటువంటి అంశం. మరి గంగా నది ఎవరెవరి యొక్క కలయిక అనేది మనం చూస్తే భగీరథ అండ్ అలకనంద. సో ఈ భగీరథ అండ్ అలకనంద అనేటటువంటి 2 నదుల యొక్క కలయిక వలన మనకి ఏర్పడినదే గంగా నది అనేది మనం చెప్పాలమ్మా. మరి ఈ గంగా నది అనేది ఈ 2 నదులు ఎక్కడ కలిస్తే ఏర్పడుతుంది అంటే భగీరథ అనే నది, అలకనంద అనే నది, ఈ 2 ఒకదానికి ఒకటి కలుసుకునే చోటు దేవప్రయాగ.
సో ఈ దేవప్రయాగ అనేది మనకు ఉత్తరాఖండ్లో ఉందమ్మా. సో ఈ ఉత్తరాఖండ్లో దేవప్రయాగ అనేటటువంటి ప్రాంతం వద్ద జస్ట్ మనం ఒక ప్లెయిన్గా మ్యాప్ అనేది చూసుకుందాం. ఎట్లా మనకు స్టార్ట్ అవుతున్నాయో చూద్దాం ఒకసారి. ఇట్లా మనకి అలకనంద అనేటటువంటి నది, జాగ్రత్తగా మీరు స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. భగీరథ అనే ఒక నది. సో ఈ భగీరథ అనే నదిలోనికి అలకనంద అనేటటువంటి నది వచ్చి మనకు కలవడం జరుగుతుంది. అలా భగీరథ అలకనంద రెండు కలుసుకునేవి ఎక్కడ అడిగితే దేవప్రయాగ అనే ప్రాంతం మనం చెప్తాం. సో ఈ దేవప్రయాగ అనే ప్రాంతం నుంచి కూడా గంగా నది అనేది మనకి ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయాన్ని మీరు గమనిస్తే ఈ అలకనంద అనేటటువంటి నది భగీరథలో కలవడానికంటే ముందు మరికొన్ని నదులను తనలో కలుపుకుంటుందమ్మా. అవే మనకి మందాకిని, పిండారి, విష్ణుగంగ. సో ఈ విష్ణుగంగనే మనం జోసిమాత అని కూడా పిలవచ్చునన్న. సో ఇట్లా అలకనంద అనేది భగీరథ లోపలికి కలిసే ముందే ఆల్రెడీ తనలో 3 నదులను కలుపుకుంటుంది. ఎవరెవరు కలుస్తారు అంటే మందాకిని, పిండారి, విష్ణుగంగ లేదా జోసిమాత అనే నదులు మనకు కలుస్తాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఆ నదులు కలిసే ప్లేసెస్ని ఏమని పిలుస్తారని. ఈ మందాకిని అలకనందలో కలిసే ఈ ప్రాంతాన్ని రుద్రప్రయాగ అంటారు. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఈ ప్లేసెస్. రుద్రప్రయాగ అంటే ఎవరెవరి యొక్క కలయిక. మందాకిని అలకనంద యొక్క కలయికే రుద్రప్రయాగ. మరి పిండారి అలకనందలో కలిసే ఈ ప్రాంతాన్ని కరణ్ ప్రయాగ అంటారమ్మ. సో కరణ్ ప్రయాగ అంటే పిండారి అలకనంద కలుసుకునే చోటే కరణ్ ప్రయాగ. మరి విష్ణుగంగ అలకనందలో కలిసే ఈ ప్రాంతాన్ని విష్ణు ప్రయాగ అంటారమ్మ. సో విష్ణు ప్రయాగ అంటే జోసిమాత లేదా విష్ణుగంగ. ఈ జోసిమాత లేదా విష్ణుగంగ అలకనందలో కలిసే ప్రాంతాన్ని విష్ణు ప్రయాగ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఏదో ఒక ప్రయాగ అనేది మనకి ఇస్తాడు. ఆ ప్రయాగ అంటే ఎవరెవరి యొక్క కలయిక అనేది అడుగుతాడు. మీరు జాగ్రత్తగా చూసుకోండమ్మా. రుద్రప్రయాగ అంటే మందాకిని అలకనందల యొక్క కలయిక. కరణ్ ప్రయాగ అంటే పిండారి అలకనందల యొక్క కలయిక. విష్ణుగంగ అండ్ జోసిమాత అండ్ అలకనందలో కలిసేదానిని విష్ణు ప్రయాగ. మరి దేవప్రయాగ అంటే భగీరథ అలకనంద ఒకదానిని ఒకటి కలుసుకుంటే దానిని దేవప్రయాగ అన్నాం. అక్కడి నుంచి మనకి గంగా నది అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇంతకీ ఈ భగీరథ యొక్క జన్మస్థానం ఎక్కడ అండ్ అలకనంద యొక్క జన్మస్థానం ఎక్కడ? ఈ భగీరథ యొక్క జన్మస్థానం ఉత్తరాఖండ్లో గంగోత్రి అనేటటువంటి ప్రాంతం వద్ద భగీరథ అనేది మనకి ఆరిజినేట్ అవుతుందమ్మా. సో ఈ గంగోత్రి గ్లేసియర్ నుంచి భగీరథ అనేటటువంటి నది మనకి జన్మిస్తుంది. వాస్తవానికి చెప్పాలి అంటే గంగా నది యొక్క జన్మస్థానంగా కూడా మనం గంగోత్రి అనే ప్రాంతాన్ని తీసుకోవచ్చు. మరి అలకనంద ఎక్కడ జన్మిస్తుంది అంటే ఇది కూడా ఉత్తరాఖండ్లోనే బద్రీనాథ్కు సమీపముగా సతప్నాథ్ అనే ప్రాంతమమ్మ. ఈ సతప్నాథ్ అనే ప్రాంతంలో అల్కా అనే ఒక గ్లేసియర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది నాన్న. సో అట్లా అల్కా అనే ఒక హిమనీ నదము నుండి బద్రీనాథ్కి సమీపముగా సతప్నాథ్ అనే ప్రాంతం నుంచి ప్రారంభమైన నది అలకనంద. సో ఎప్పుడైతే ఈ రెండు ప్రారంభమై ఒకదానితో ఒకటి దేవప్రయాగ దగ్గర కలుసుకున్నాయో అక్కడ నుంచి మన గంగా నది అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ గంగా నది అనేది
ఇట్లా మనకి ప్రయాణిస్తూ హరిద్వార్ అనేటటువంటి ప్రాంతం వద్ద మైదానం లోపటికి వస్తుందని చెప్పాలి. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే హరిద్వార్ అనేటటువంటి ప్రాంతం వద్ద పర్వతాలను విడిచిపెట్టి మైదాన ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది. సో అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్, తర్వాత మనకి ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, జస్ట్ జార్ఖండ్ని కూడా టచ్ అవుతుంది జస్ట్ స్లైట్లీ. ఇట్లా మనకి ప్రయాణిస్తూ ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో, ఈ వెస్ట్ బెంగాల్ అనేటటువంటి ఈ రాష్ట్రంలో ఈ గంగా అనేటటువంటి నది మనకి రెండుగా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనకి రెండుగా విడిపోవడం జరుగుతుందమ్మా. సో ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనేటటువంటి ప్రాంతం ఉంటుంది. సో ఈ ఫరక్కా అనేటటువంటి ప్రాంతానికి దగ్గరగా గంగా నది అనేది ఇట్లా మనకి రెండుగా చీలిపోవడం జరుగుతుంది. మరి రెండుగా చీలినటువంటి ఈ గంగా నదిలో ఒక శాఖ అనేది పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అలా బంగ్లాదేశ్ లోపలికి ప్రయాణించిన ఈ గంగా నది యొక్క ఈ శాఖనే మనకి పద్మ అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది. అంటే బంగ్లాదేశ్లో ప్రవేశించిన గంగా నది యొక్క శాఖను ఏమని పిలుస్తారు అంటే పద్మ. మరి భారతదేశంలో ఉన్న ఈ శాఖను మనకి ఏమని పిలుస్తారు అంటే హుగ్లీ శాఖగా పిలవడం జరుగుతుంది. దాన్నే మనం హుగ్లీ భగీరథ లేదా హుగ్లీ శాఖ అంటారు. మరి ఈ హుగ్లీగా పిలువబడేటటువంటి ఈ నది ఇట్లా వెస్ట్ బెంగాల్లో సాగర దీవులు, ఈ సాగర దీవులు అనేటటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతం లోపలికి కలుస్తుందని చెప్పాలి. అంటే ఇప్పుడు గంగా నది యొక్క నదీ ముఖద్వారం ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో సాగర దీవులు అనే ప్రాంతాన్ని మనం తీసుకోవాలి. ఆ సాగర దీవులు అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి బంగ్లాదేశ్లోకి వెళ్ళిన ఆ శాఖను మనం గమనిస్తే ఈ బంగ్లాదేశ్లోకి వెళ్ళినటువంటి ఈ శాఖ ఈ విధంగా మనకి ప్రయాణిస్తూ వచ్చినటువంటి బ్రహ్మపుత్రలో కలుస్తుందమ్మ. మనకి బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్ లోపలికి వచ్చేటప్పుడు జమున అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది. ఆ జమునగా పిలువబడేటటువంటి బ్రహ్మపుత్ర నదిలోనికి పద్మగా పిలువబడేటటువంటి గంగా నది అనేది వెళ్ళి బంగ్లాదేశ్లో ఢాకాకి సమీపముగా గోలుండు అనేటటువంటి ప్రాంతం వద్ద జమునలో మనకు కలుస్తుందమ్మా. ఎప్పుడైతే ఈ పద్మ అనేది వెళ్ళి మనకు జమునలో కలిసిందో ఆ తరువాత ఈ నదిని మనం మేఘనాగా పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత అది బంగ్లాదేశ్లో డాకిన్ సాబాజ్పూర్ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పాలి. సో ఇది గంగా నది యొక్క ఫార్మేషన్. అంటే ఇప్పుడు గంగా నదిని మనం గమనిస్తే మొత్తంగా మనకి రెండు దేశాల్లో ప్రయాణించింది. ఏంటంటే ఆ రెండు దేశాలు అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ అనేటటువంటి దేశాల్లో మనకి ప్రయాణిస్తుందమ్మా. మరి ఈ రెండు దేశాల్లో కలిసి ఈ గంగా నది ప్రయాణించేటటువంటి మొత్తం దూరం ఎంత అడిగితే 2525 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందమ్మా. అంటే గంగా నది యొక్క మొత్తం పొడవు ఎంత అడిగితే 2525 కిలోమీటర్లుగా మనం చెప్పాలి. మరి భారతదేశం పరంగా మనం చూసేటప్పుడు భారతదేశంలో గంగా నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది అంటే ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో మనకి ప్రయాణిస్తుంది. జార్ఖండ్ సరిహద్దుల లోపల నుంచి వెళ్తుంది. సో జార్ఖండ్లో అత్యధిక దూరం ఏమి ఉండదు, జస్ట్ సరిహద్దులు టచ్ చేస్తూ ఉంటుంది. సో ప్రధానంగా అయితే 4 రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, స్లైట్లీ జార్ఖండ్ను కూడా టచ్ చేస్తుందమ్మా. మరి ఇండియా లోపల ప్రయాణించే దూరం 2415 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది అనేది మనం తీసుకోవాలి.
సో ఇది గంగా నది ప్రయాణించేటటువంటి విధానం. మరి ఈ గంగా నది యొక్క ఉపనదులు అనేవి మనం గమనిస్తే, ట్రిబ్యూటరీస్ అనేవి గమనిస్తే, ముందైతే ఈ డయాగ్రామ్లో చూద్దాం, ఆ తర్వాత ఒరిజినల్ డయాగ్రామ్ కూడా ఒక్కసారి మనం పిక్ చేద్దాం. మరి గంగా నది యొక్క ఉపనదులు చూస్తే ఇట్లా మనకి గంగా నది ప్రయాణిస్తున్నప్పుడు ఈ పైభాగం అంతా కూడా మనకి హిమాలయ పర్వత శ్రేణులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉపనదుల్లో కొన్ని ఉపనదులు హిమాలయాల్లో జన్మించి ఇలా కిందకి దక్షిణం వైపుగా ప్రయాణించుకుంటూ వస్తాయి. అప్పుడు గంగా నది పరంగా చూసేటప్పుడు ఏ డైరెక్షన్లో కలుస్తాయని అడిగితే ఎడమ వైపున కలుస్తాయని చెప్పాలి. అంటే దక్షిణ దిక్కుగా ప్రయాణించేవి అనొచ్చు, లేదా గంగా నదికి ఎడమ వైపున కలిసే ఉపనదులు అనేవి మనకు కొన్ని ఉంటాయి. మరి అట్లా ఎడమ వైపున కలిసేటటువంటి ఉపనదులకి ఎగ్జాంపుల్గా మనం చూస్తే రామ్ గంగా, గోమతి, ఘాగ్రా. ఆ ఘాగ్రా అనే దాని లోపలికి వచ్చి మనకు కలుస్తాయి శారద అండ్ సరయు. యాక్చువల్గా శారద సరయు కూడా మనం గంగా నది యొక్క ఉపనదులు అని చెప్తాం, కానీ శారద సరయు అనేవి ఘాగ్రా అనే దాంట్లోకి మనకు వచ్చి కలుస్తాయని చెప్పాలి. మరి వీటితో పాటుగా గండక్ అండ్ కోసి. మరి ఇవి కాకుండా మనకి వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో పుట్టి బంగ్లాదేశ్లోకి వెళ్ళిన తరువాత గంగా నదిలో మనకు కలుస్తుంది మహానంద అనేటటువంటి నది అని మనం చెప్పాలి. సో ఇవన్నీ కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో మనకి జన్మిస్తాయి, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాయి. గంగా నదిలో మనకి ఎడమ వైపుగా కలుస్తున్నటువంటి ఉపనదులుగా చెప్పాలి. ఎందుకంటే నది అనేది ఎట్లా ప్రయాణిస్తుంది కాబట్టి ఎడమ వైపుగా కలిసే ఉపనదులుగా వాటిని మనం చెప్పొచ్చమ్మా. అయితే హిమాలయ పర్వతాల్లోనే మనకి జన్మించి గంగా నదికి కుడివైపుగా కలిసేటటువంటి ఉపనది అనేది ఉంటుంది. దానినే మనం యమున అనేటటువంటి నదిగా మనం చెప్పాలమ్మా. సో ఈ యమున అనేటటువంటి నది జన్మించడము అయితే హిమాలయాల్లోనే జన్మిస్తుంది, కానీ అది గంగా నదికి కుడివైపుగా మనకు కలవడం జరుగుతుంది. అలా హిమాలయ పర్వతాల్లో జన్మించి గంగా నదికి కుడివైపుగా కలిసే ఉపనది ఏది అంటే యమునా నది అనేది మనం తీసుకోవాలి. మరి అట్లా కాకుండా ద్వీపకల్ప భారతదేశంలో మనకి జన్మించి గంగా నదికి కుడివైపున కలిసే ఉపనదులు కానీ మనం చూస్తే చంబల్, ఆ చంబల్లోనే మనకు కలిసేది బనాస్ అండ్ కాళీ సింధ్. అలాగే మనం చూస్తే చంబల్లో కలిసేది యమునాలో కలిసేది బెట్వా, కెన్, టాన్స్. చూడమ్మా, ఇక్కడ చంబల్ కానీ బెట్వా కానీ కెన్ కానీ టాన్స్ కానీ అవన్నీ మనం గంగా నది యొక్క ఉపనదులే చెప్తాం, కానీ అవన్నీ కలిసేది యమునాలో మనకు కలుస్తాయి, డైరెక్ట్గా గంగలో కలవు. ఇక్కడ మనం చూస్తే సోన్ అనేది ఇట్లా ఉత్తరంగా ప్రయాణించి గంగా నదిలో నేరుగా మనకు కలవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ చోటా నాగపూర్ పీఠభూమిలోనే మనకి జన్మించేట్లా కలకత్తాకి సమీపంగా దామోదర్ అనేటటువంటి నది మనకి హుగ్లీ అనేటటువంటి శాఖలో కలుస్తుంది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ద్వీపకల్ప ప్రాంతంలో జన్మించి గంగా నదికి కుడివైపుగా ఉన్నటువంటి ఉపనదులు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేవి చూస్తే చంబల్, బనాస్, కాళీ సింధ్, సింధ్ కూడా ఒకటి ఉంటుందమ్మా, బెత్వా, కెన్ను,
టాన్స్, సోను యొక్క ఉపనదులైనటువంటి రిహండ్ అండ్ దామోదర్, ఆ దామోదర్కి సంబంధించిన ఉపనదులైన బారకార్ కానీ ఇట్లాంటివి కూడా మనకి ద్వీపకల్ప ప్రాంతంలో గంగా నది యొక్క ఉపనదులుగా కన్సిడర్ చేయాలి. సో ఇట్లా గంగా నది యొక్క ఉపనది వ్యవస్థను 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. హిమాలయ ప్రాంతాల్లో మనకి జన్మించి ఎడమ వైపుగా కలిసేవి లేవా దక్షిణ దిక్కుగా ప్రయాణించేవి అనేవి కొన్ని చెప్తాం. హిమాలయాల్లో జన్మించి కుడివైపుగా కలిసేవి అండ్ ద్వీపకల్పంలో జన్మించి కుడివైపుగా కలిసేవి కొన్ని ఉంటాయి. సో ఇట్లా మనం తీసుకుంటే హిమాలయాల్లో జన్మించి ఎడమ వైపుగా కలిసేవి రామ్గంగా, గోమతి, శారద, సరయు, ఘాగ్రా, గండక్, కోసి అండ్ మహానంద. హిమాలయాల్లో జన్మించి కుడివైపున కలిసేది యమునాగా మనం తీసుకోవాలి. మరి ద్వీపకల్పంలో జన్మించి కుడివైపుగా కలిసే నదులు అంటే చంబల్, బెత్వా, కెన్ను, టాన్స్, సోన్, దామోదర్ అండ్ అదే చంబల్లో కలిసేటటువంటి బనాస్, కాళీ, సింధ్ ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులుగా మీరు చూడాలి. ఒక్కసారి మనం ఒరిజినల్ డయాగ్రామ్లో ఎట్లా మనం చూస్తే చూడమ్మా, ఇది మనకి గంగా నది. సో ఈ గంగా నది అనేది ఎట్లా మనకి ఎట్లా వస్తుంది, ఇలా వచ్చి వెస్ట్ బెంగాల్ దగ్గర 2గా ఎట్లా స్ప్లిట్ అయ్యి బంగ్లాదేశ్లోకి వెళ్ళి దీనిని పద్మ అనే పేరుతో అండ్ ఆల్సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మిగిలిపోయిన 2వ శాఖని హుగ్లీ అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి ప్రవాహం. చూడండి జాగ్రత్తగా మీరు చూస్తే ఎట్లా మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? అయితే దీనికి ఉపనదుల్లో మనం చూసేటప్పుడు ఎట్లా ఎడమ వైపుగా కలిసేవి దక్షిణ దిక్కుగా ప్రయాణించేవి చూస్తే రామ్గంగా అనేటటువంటిది కానీ లేదా మనకి గోమతి అనేటటువంటిది కానీ లేదా గాగ్రా అనేటటువంటి ఉపనది కానీ ఆ గాగ్రా లోపలికి మనకు కలిసేటటువంటి వాటిలోనే శారద అండ్ సరయు అనేటటువంటి ఉపనదులు అండ్ ఆల్సో ఇక్కడ నేపాల్ నుంచి మనకు వస్తున్నటువంటి గండక్ అనేటటువంటి ఉపనది అండ్ ఆల్సో ఇక్కడ నేపాల్ నుంచే మనకి టిబెట్, నేపాలు, సిక్కిం యొక్క బార్డర్లో మనకు వస్తుంది కోసి అనేటటువంటి నది అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తే వెస్ట్ బెంగాల్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తుందన్న మహానంద అనేటటువంటి నది. అవన్నీ కూడా ఎడమ వైపుగా కలిసే ఉపనదులు. మరి హిమాలయాల్లో ఆరిజినేట్ అయి కుడివైపుగా కలిసే ఉపనది మీరు చూస్తే చూడండి, ఇదిగోండి ఇదంతా కూడా మీకు యమున అనేటటువంటి నదిగా మనం చెప్పొచ్చు. ఆ యమునాలో కలిసే నది మీరు చూస్తే ఇట్లా చంబల్ అనే నది. ఆ చంబల్ లోపలికి మనకు కలిసేది బనాస్ కానీ లేదా కాళీ, సింధ్ కానీ అండ్ ఆల్సో నెక్స్ట్ యమునాలో కలిసే బెట్వా అండ్ టాన్స్, దాన్నే తామ్సార్ ఎవరైనా కూడా పిలుస్తాడు. అండ్ ఆల్సో మనకి ఇది డైరెక్ట్గా గంగలో కలుస్తుంది పాట్నా దగ్గరలో సోన్ నది. దాని యొక్క ఉపనది ఇది రిహండ్ అనేటటువంటి నది. అండ్ ఆల్సో ఇక్కడ తూర్పుగా కాస్త ప్రయాణించి హుగ్లీ, కలకత్తాకి దగ్గరగా కలిసేటటువంటి నది ఏది అంటే దామోదర్ అనేటటువంటి నది. సో ఇది గంగా నది యొక్క ఉపనదులకు సంబంధించినటువంటి అంశాలు. సో అట్లా మనం డైరెక్షన్స్ మాదిరిగా విడదీసి మనం చదవాలి. మరి ఇందులో కొన్ని ముఖ్యమైన ఉపనదులు అనే మనం గుర్తిస్తే ఈ రామ్గంగా అనేటటువంటి నది చూసుకున్నామా. రామ్గంగా అనేటటువంటి ఉపనది మనం చూస్తే మనకి ఉత్తరాఖండ్లో పౌరీఘర్ అనే జిల్లాలో కల్ఘర్ అనేటటువంటి ప్రాంతంలో మనకి జన్మిస్తుందమ్మా. రామ్గంగా ఎక్కడ జన్మిస్తుంది అంటే ఉత్తరాఖండ్లో పౌరీఘర్ అనేటటువంటి జిల్లాలో కల్ఘర్ అనేటటువంటి ప్రాంతంలో మనకి జన్మించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది అదే ఉత్తరాఖండ్లో కనౌజ్ అనేటటువంటి ప్రాంతం వద్ద, అవి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, కనౌజ్ అనేటటువంటి ప్రాంతం వద్ద.
సో ఈ కనౌజ్ అనేటటువంటి ప్రాంతం వద్ద గంగా నదిలో మనకు కలుస్తుంది రామ్గంగా అనేది. అయితే ఈ రామ్గంగా నది మీద రామ్గంగా అనేటటువంటి ఆనకట్టను మనం నిర్మించడం ద్వారా ఢిల్లీ నగరానికి కూడా ఈ రోజున మనం మంచినీటిని సరఫరా చేస్తున్నాము అనేది మనం చెప్పాలి. ఇకపోతే మనం చూస్తే గాగ్రా అనేటటువంటి నదిని చూస్తే ఈ గాగ్రా అనే నది మన నేపాల్లో స్టార్ట్ అవుతుందమ్మా. ఆ నేపాల్లో గాగ్రా అనే నదిని కర్నాలి, సో ఈ కర్నాలి అనేటటువంటి పేరుతో మన గాగ్రా అనే నదిని మనకు పిలుస్తారు. ఆ గాగ్రా అనే నదికే ఉపనదులుగా శారద అండ్ సరయు అనేటటువంటి ఉన్నాయి. ఇది మనకి నేపాల్లో గుర్లమంధాత్, సో గుర్లమంధాత్ అనే శిఖరం వద్ద మనకి జన్మించి బీహార్ వరకు కూడా మనకి ప్రయాణిస్తుంది. ఆ బీహార్లో దాప్రా అనేటటువంటి ప్రాంతం వద్ద గంగా నదిలో మనకు కలుస్తుందమ్మా. గుర్లమంధాత్ అనే ప్రాంతం వద్ద మనకు జన్మిస్తుంది, అది నేపాల్లో. బీహార్లో దాప్రా అనే ప్రాంతం వద్ద గంగా నదిలో మనకు కలుస్తుంది. దాంట్లో కలిసే ఉపనదులు ఏమిటి అంటే శారద మరియు సరయు. ఆ శారద అనే నదినే మనం కాళీ నది అని కూడా పిలుస్తాం. చౌక్ నది లేదా కాళీ నదిగా పిలువబడే నది ఏది అంటే శారద. శారద అనేది నేరుగా గంగలో కలవకుండా అది గాగ్రా అనేటటువంటి గంగ యొక్క ఉపనదిలో మనకు కలుస్తుందని చెప్పాలి. ఆ తర్వాత మనకి గండక్ అనేది చూస్తే ఇది కూడా మనకి నేపాల్లో ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్కి ధవళగిరికి మధ్యలో మనకి జన్మిస్తుందని చెప్పాలమ్మా. గండక్ అనేది ఎవరెస్ట్ అండ్ ధవళగిరి, సో ఆ రెండింటికి మధ్య భాగంలో మనకి జన్మిస్తుంది. నేపాల్లో దీనిని నారాయణి అనే పేరుతో పిలుస్తారమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. నారాయణి అనే పేరుతో పిలువబడేటటువంటి నది ఏది అంటే గండక్ నది అని చెప్పాలి. దాన్ని బీహార్లో వచ్చినప్పుడు సాలగ్రామి అనేటటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. నేపాల్లో మాత్రం నారాయణి అనే నదిగా, అది ఎవరెస్ట్ శిఖరానికి ధవళగిరి శిఖరానికి మధ్య భాగంలో మనకి జన్మించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది బీహార్లో పాట్నాకి సమీపముగా గంగా నదిలో మనకు కలుస్తుందని చెప్పాలమ్మా. మరకపోతే కోసి, ఈ కోసి నదినే మనకి కౌసఖి అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కోసి నదికే మరి యొక్క పేరు ఏమిటి అంటే కౌసఖి. మరి కోసి నది అనేది అరుణ్ కోసి, సన్ కోసి, తుమార్ కోసి అనే మూడింటి కలయిక వలన మనకి ఏర్పడుతుందని చెప్పాలి. సో కోసి ఎవరెవరి వల్ల ఏర్పడుతుంది అంటే అరుణ్ కోసి, సన్ కోసి, తుమార్ కోసి అనే వాటి వల్ల ఏర్పడుతుంది. అండ్ ఆల్సో కోసిని మనం సప్త కోసిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది టిబెట్, నేపాల్ అండ్ సిక్కిం సరిహద్దుల్లో మనకి జన్మించడం జరుగుతుంది. ఇది కాంచనగంగా అనేటటువంటి శిఖరాన్ని తాకుతూ వస్తున్నటువంటి నది ఏది అంటే కోసి నది అనేది మనం చెప్పాలి. ఇది మనకి బీహార్లో కురుసేల అనేటటువంటి ప్రాంతం వద్ద, చాలా ఇంపార్టెంట్ అమ్మా, బీహార్లో కురుసేల, ఈ కురుసేల అనేటటువంటి ప్రాంతం వద్ద గంగా నదిలో మనకు కలుస్తుంది. అయితే ఈ కోసి నది వలన బీహార్ ప్రాంతంలో తరచూ వరదలు అనేవి మనకు సంభవించడం వలన బీహార్ రాష్ట్ర దుఃఖదాయిని, షారో ఆఫ్ బీహార్గా పిలువబడేటటువంటి నది ఏది అంటే కోసి నది అనేది మనం చెప్పాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ నాన్న. మరకపోతే వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్లో పుట్టి బంగ్లాదేశ్లో మనకు కలుస్తున్నటువంటి ఉపనది ఏది అంటే మహానంద అనేది చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ మనం చూస్తే కుడివైపున కలిసే ఉపనదులు మనం చూస్తే ప్రధానంగా హిమాలయాల్లో జన్మించి కుడివైపున కలిసే ఉపనది యమునా నది అనేది మనం చెప్పాలమ్మా.
ఈ యమునా నది అనేది ఉత్తరాఖండ్లో యమునోత్రి, ఈ యమునోత్రికి సమీపముగా బండార్ పూంచ్ అనేటటువంటి ప్రాంతం వద్ద జన్మిస్తుందని చెప్పాలి. ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుంది అంటే ఉత్తరాఖండ్లో యమునోత్రి. సో యమునోత్రి అనేటటువంటి ప్రాంతంలో బండార్ పూంచ్ ఈ శిఖరంలో మనకి జన్మించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఉత్తరాఖండ్ నుంచి కూడా హర్యానా మీదుగా ఢిల్లీని టచ్ చేస్తూ మనకి ఉత్తరప్రదేశ్ లోపలికి వస్తుంది. అయితే ఇది తజేవాలా అనేటటువంటి ప్రాంతం వద్ద మైదానం లోపలికి వస్తుందని చెప్పాలి. అయితే ఈ యమున అనే నది మొత్తంగా 1376 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందమ్మా. అలా 1376 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి ఉపనది, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా. మీరు ఏ నదికైనా చూసుకున్నామా, దేశంలో ప్రయాణించే నదులన్నింటికి ఉన్న ఉపనదుల్లో అత్యంత పొడవైనటువంటి ఉపనది ఏది అంటే, మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న ఉపనది ఏది అంటే యమునా నది. మీరు వాస్తవానికి ఒక విషయాన్ని గమనిస్తే సట్లెజ్ అనేది 1450 కిలోమీటర్లు వెళ్తుంది. అది మన యమునాతో పోలిస్తే పొడవైనదే, కానీ భారతదేశం పరంగా చూస్తే మాత్రం అది 1050 కిలోమీటర్లే ప్రయాణిస్తుంది. అందుకు భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న ఉపనది ఏది అంటే యమునా నదిగా చెప్పాలి. అయితే ఈ యమున అనేటటువంటి ఈ నది అలహాబాద్ అనేటటువంటి ప్రాంతం వద్ద గంగా నదిలో కలుస్తుందమ్మా. సో యమున ఎక్కడ మనకు గంగలో కలుస్తుంది అంటే అలహాబాద్ ప్రాంతంలో గంగలో మనకు కలుస్తుందని చెప్పాలి. అలా యమున గంగలో కలిసేటటువంటి ఈ ప్రాంతాన్నే రాజ్ ప్రయాగ అంటారమ్మా. ప్రయాగరాజ్ అనొచ్చు లేదా రాజ్ ప్రయాగ అంటారు నాన్న. సో ఎక్కడైతే యమున గంగలో కలుస్తుందో ఆ ప్రాంతంలోనే సరస్వతి అనేటటువంటి నది అంతర్భూభాగంగా మనకు వచ్చి కలుస్తుందని చెప్తాడు. ఏ నది మనకు కలుస్తుంది అంటే సరస్వతి. ఏ ప్రాంతంలో అయితే యమున వెళ్ళి గంగలో కలుస్తుందో అదే ప్రాంతంలో అంతర్భూభాగంగా కలుస్తున్న నదిగా సరస్వతి నదిని మనకు భావిస్తారు. సో అక్కడ మొత్తంగా 3 నదులు అనేవి మనకు కలుస్తున్నాయి, గంగా, యమున, సరస్వతి. ఇలా ఈ 3 నదులు కలిసే ఈ ప్రాంతాన్నే త్రివేణి సంగమము అంటారు. సో గంగా నదిలో త్రివేణి సంగమం ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్. ఏ ఏ నదుల యొక్క కలయికని త్రివేణి సంగమము అంటాము అంటే గంగా, యమున, సరస్వతి. మరి ఆ ప్రాంతంలోనే గంగా నదికి ప్రధానంగా మహాకుంభమేళా ఉత్సవాలను కూడా నిర్వహించడం మనకు జరుగుతుంది అనేది చెప్పాలి. మరి ఇట్లాంటి యమునా నదిలో కలుస్తున్న ఉపనదుల్లో చంబల్, బెత్వా, టాన్స్, కెన్ అనే ఉపనది కూడా మనకి యమునా నదిలో కలుస్తాయి అనేది మనం చెప్పాలి. మరికపోతే ద్వీపకల్ప ప్రాంతంలో జన్మించి యమునలో కలిసే ఉపనదుల్లో ముఖ్యమైనది చంబల్ అనేటటువంటి ఉపనది. ఈ చంబల్ అనేది మనకి మధ్యప్రదేశ్లో మౌ అనేటటువంటి ప్రాంతంలో జన్మిస్తుందమ్మా. ఎక్కడ జన్మిస్తుంది అంటే మౌ. ఈ మౌ అనే ప్రాంతంలో జన్మించి అది మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ మీదుగా ఉత్తరప్రదేశ్ లోపలికి ప్రయాణిస్తుంది. ఆ ఉత్తరప్రదేశ్లో ఇటావా అనే నగరానికి దగ్గరగా చూసుకోండి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల మీదుగా ప్రయాణించి ఈ ఉత్తరప్రదేశ్లో ఇటావా, ఈ ఇటావా అనే ప్రాంతం దగ్గర గంగా నదిలో యమునా నదిలో మనకు కలుస్తున్నటువంటిది చంబల్. అయితే ఆ చంబల్లో బనాస్ అనే ఉపనది కూడా మనకు కలుస్తుంది అనేది మనం చెప్పాలి. బనాస్ కానీ కాళీ సింధ్ కానీ ఎట్లాంటి ఉపనదులు అది మనకి చంబల్ నదిలో కలుస్తున్నాయని చెప్పాలి. చంబల్ వెళ్ళి ఎందులో కలుస్తుంది అంటే యమునాలో కలుస్తుందమ్మా. అది నేరుగా సింధులో కలవదు, యమునా నదిలో కలుస్తుంది అనేది మనం చెప్పాలి.
మరికపోతే సోన్ నదిని మనం తీసుకుంటే ఆ సోన్ నదిని సువర్ణ నది అని కూడా మనకి పిలవడం జరుగుతుంది. సోన్ నదికే మరి ఒక పేరు ఏమిటి అంటే సువర్ణ నది. ఈ సోన్ నది అనేది మధ్యప్రదేశ్లో అమర్కంటక్ అనేటటువంటి ప్రాంతం వద్ద మనకి జన్మిస్తుంది. ఇది ఉత్తరంగా ప్రయాణించి పాట్నాకి సమీపంగా గంగా నదిలో డైరెక్ట్గా కలుస్తుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఉత్తరముగా ప్రయాణించి నేరుగా గంగా నదిలో కలుస్తున్నటువంటి ఉపనది ఏది అంటే మనం సోన్ అనేటటువంటి నదిని తీసుకోవాలి. ఆ సోన్ నదిలో కలిసే ఉపనది ఏది అంటే రిహండ్ నది అనేది మనం చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ దామోదర్ నది. మరి దామోదర్ నది అనేది చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో మనకి స్టార్ట్ అవుతుందమ్మా. అలా చోటా నాగపూర్ పీఠభూమిలో స్టార్ట్ అయ్యి కాస్త తూర్పు దిశగా ప్రయాణించి కలకత్తాకి దిగువ భాగంలో హుగ్లీగా పిలువబడేటటువంటి గంగా నది యొక్క శాఖలో కలుస్తుంది. అంటే ఎప్పుడైతే గంగా నది హుగ్లీగా విడిపోవడం జరుగుతుందో ఆ విడిపోయిన తరువాత గంగా నదిలో మనకు కలిసేటటువంటి ఉపనది ఏది అంటే దామోదర్ నది. అయితే ఈ దామోదర్ నది వలన బెంగాల్ పరిసర ప్రాంతంలో వరదలు ఎక్కువగా సంభవించడం వలన దీనిని బెంగాల్ దుఃఖదాయిని అంటారమ్మా. మనకి బీహార్ దుఃఖదాయిని ఏది అంటే కోసిని చెప్పాలి. బెంగాల్ దుఃఖదాయిని ఏది అంటే దామోదర్ అనే దాన్ని మనం తీసుకోవాలన్న. ఇవి మనకి గంగా నది యొక్క ఉపనదులకు సంబంధించినటువంటి అంశాలు. అంటే జాగ్రత్తగా ఇట్లా ఈ స్ట్రక్చర్ అనేది మనకు గుర్తుంటే అందులో కొన్ని నదులు ఎక్కడ జన్మిస్తున్నాయి ఎక్కడ కలుస్తున్నాయి అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇవి గంగా నదికి సంబంధించి. మరి ఈ గంగా నది యొక్క ప్రత్యేకతలు కనుక మీరు చూస్తే భారతదేశంలో పొడవైన నది ఏది అంటే గంగా నది అనేదాన్ని మనం తీసుకోవాలి. భారతదేశంలో పొడవైన ఉపనది ఏది అంటే యమునా నది అనేదాన్ని మనం తీసుకోవాలి. మరి భారతదేశం పరంగా మన యొక్క జాతీయ నదిగా 2008 నవంబర్ 4వ తేదీన గంగా నదిని మనకు గుర్తించారని చెప్పాలి. ఆ గంగా నదిలో నివసించేటటువంటి సూసు అనేటటువంటి డాల్ఫిన్ను జాతీయ జలచరంగా కూడా మనం గుర్తించడం జరిగింది. నేషనల్ వాటర్ యానిమల్గా మనకి డాల్ఫిన్, అది కూడా గంగా నదిలో నివసించేటటువంటి సూసు జాతికి చెందిన డాల్ఫిన్ని గుర్తించడం జరిగింది. ఎందుకంటే గంగా నది కాలుష్యం వలన అవి అంతరించిపోయే ప్రమాదం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాటిని జాతీయ జలచరంగా గుర్తించి సంరక్షణ చేయడం కూడా మనకి చేపడుతున్నారు అని చెప్పాలి. మరి గంగా నది అనేది కాలుష్యాన్ని తొలగించడానికి గంగా నదిని శుద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమమే నమామి గంగా లేదా గంగా ప్రక్షాళన్ అనేటటువంటి పేరుతో గంగా నదిని శుద్ధి చేయడానికి నమామి గంగా అనే కార్యక్రమాన్ని కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పాలి. సో ఇది గంగా నదికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈసారి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీకు తెలిసిందే అన్ని నోటిఫికేషన్స్ ఈ 6 నెలలు సంవత్సరంన్నరలో అన్ని నోటిఫికేషన్స్ బయటికి రాబోతున్నాయి. మీ ఆల్రెడీ తెలిసిందే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది తెలంగాణలో. అలానే కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతాయి. ఇన్ని నోటిఫికేషన్స్ మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒకవేళ మీరు కనుక సీరియస్ అభ్యర్థి అయ్యండి, మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇలాంటి మంచి అవకాశం మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకు తెలిసిందే యాక్చువల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అంటే, గ్రూప్ 4 ప్రిపేర్ అంటే, గ్రూప్ 3 ప్రిపేర్ అంటే బయటికి వెళ్తే 20,000, 25,000, 18,000 ఇలా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని చాలామంది విద్యార్థులు ఉంటారు. అలాంటి విద్యార్థులను కూడా మేము దృష్టిలో పెట్టుకుని కేవలం కోర్సెస్ని 199 రూపాయలకి, 999 రూపాయలకి, 2,000 రూపాయలకి ఇలా ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ఒక్క విద్యార్థికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఏదో ఎడ్యుకేషన్ అంటే దాని మీనింగ్ జస్ట్ మీ క్లాస్ ఇవ్వడం కాదు, ఇచ్చే క్లాసెస్లో ఎంత క్వాలిటీ ఉంది, రేపొద్దున నీకు జాబ్ సంపాదించే విధంగా ఆ క్లాసెస్ ఎంత బాగా ఉపయోగపడిపోతున్నాయి, అది కదా మ్యాటర్. ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను అని చెప్పని ఏదో క్లాస్ ఇస్తే కాదు, ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది నేను నా మాటల్లో చెప్పడం కంటే మీరు ఈ క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత హై లెవెల్ కంటెంట్, ఇంత మంచి కంటెంట్ మేము మీకు ఎంత తక్కువ ధరలో ఇచ్చామని సంగతి అర్థమవుద్ది. ఇది తక్కువ ధరలో ఇవ్వడానికి ఒకే ఒక్క రీజన్ ఏమిటంటే ప్రతి విద్యార్థికి కూడా
మంచి క్వాలిటీ కంటెంట్ క్లాసెస్ రీజనబుల్ ప్రైస్లో దొరకాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే చందన్ లాజిక్స్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రేపొద్దున గ్రూప్ 2 ఆఫీసర్ కింద, గ్రూప్ 3 ఆఫీసర్ కింద, గ్రూప్ 4 ఆఫీసర్ కింద ఎస్ఐ లేదా కానిస్టేబుల్ జాబ్లు కొట్టాలి అనే ఒక మంచి సంకల్పంతోనే మీ అందరికీ కూడా ఈ ఆఫర్ చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలానే ఖచ్చితంగా ఈ కుదిరితే ఈ వీడియో లింక్ని ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి. అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ అండ్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాజిక్స్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.